జగిత్యాల జిల్లా రాయకల్ మండల్ చింతలూరు గ్రామంలో ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులకు జరుగుతున్న భూ వివాదంలో భాగంగా రాయకల్ తహసీల్దార్కి వినతిపత్రం అందించి అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామస్తులు చెట్లు కొట్టారని, ఫారెస్ట్ అధికారులు అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆ భూమి ఫారెస్టుకు సంబంధించిన కాదని చెప్పినా కానీ ఉన్నతాధికారులు వెంటనే పరిశీలించి పరిష్కారం తెలిపితే ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సీను, గ్రామస్తులు పాల్గొన్నారు. చింతలూరు గ్రామంలో రోజులుగా ఫారెస్టులకు గ్రామస్తులకు కొంత భూ తగాదాలలో చిన్న డిస్ప్యూట్ రావడం జరిగింది. గ్రామస్తులు కొన్ని చెట్లు కొట్టిందని ఫారెస్టులు అక్రమంగా గ్రామస్తుల మీద కేసులు బనాయించడం జరిగింది. అది ఫారెస్టుకు సంబంధించిన జాగ కాదు, అది భూమి ఫారెస్టుది కాదు అని మేము పదే వాదిస్తున్నాము. ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు మేము విన్నవించడం జరిగింది. అయినా కానీ ఇప్పటికీ ఆ డిస్ప్యూట్ను ఉన్నతాధికారులు పరిష్కరించడం లేదు. ఏదైతే ఆ సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారం అయితే గ్రామస్తులకు కానీ ఫారెస్టులకు కానీ ఎలాంటి గొడవ లేకుండా గ్రామం సజావుగా ఉంటుంది. ఆ సమస్య కూడా తీరిపోతే మేము కూడా సాగు చేసుకునేది కావచ్చు, మిగతా మా గ్రామ అవసరాలు కావచ్చు తీర్చుకునే వీలుంటుంది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారి ఇంట్లో కల్పించుకొని ఆ భూ సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం చేయాలని గ్రామస్తులందరం కోరుతున్నాం. ఉన్నటువంటి ఈ రెవెన్యూ ల్యాండ్ 97 సర్వే నెంబర్ మరియు 85లో ఉన్నటువంటి రెవెన్యూ ల్యాండ్ని మాకు ఆ గ్రామ రెవెన్యూ ల్యాండ్ ఇంతకుముందు మేము సర్వే చేయించాలని చెప్పేసి, జాయింట్ సర్వే చేయించాలని చెప్పేసి ఎన్నిసార్లు అధికారులను వేడుకున్నా ఇప్పటి వరకు ఎవరు కూడా రెస్పాండ్ కాకపోవడం జరుగుతుంది. మేము మా పొలాలు మాకున్నటువంటి 10 గుంటలు, 20 గుంటలు, 5 గుంటల పొలాలు ఆ ఫారెస్ట్ పక్కపొన్ననే ఉన్నాయి. ఆ ఫారెస్టుతో మా పంట పొలాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే కోతుల బెడద ఉన్నది కాబట్టి అక్కడ కొంత చెట్లు కొట్టడం జరిగింది. మేము ఎందుకంటే ఈ చెట్లు కొట్టకుండా ముందే ఎన్నోసార్లు మేము దరఖాస్తులు చేసుకున్నా ఎవరు కూడా రెస్పాండ్ కాలేరు. అందుకోసం ఈ కోతుల బాధతో చెట్లు కొన్ని కొట్టడం జరిగింది. దానికి ఈ ఫారెస్ట్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మా గ్రామ ప్రజలపైన కేసులు బనాయించారు. అది వెంటనే వెనక్కి తీసుకొని జాయింట్ సర్వే నిర్వహించి మా ఊరిలో ఉన్నటువంటి ల్యాండ్ని మా ఊరికి అప్పచెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.